జగన్ మనసులో ఏముంది? పార్టీ పెట్టినప్పటి నుంచి సింహం సింగల్ అంటున్న జగన్ ప్రత్యక్షంగా ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. కానీ తెరచాటున బీజేపీతో స్నేహబంధం కొనసాగిస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. అయితే 2024 ఎన్నికల్లో పవన్ చొరవతో వైసీపీకి బీజేపీకి గ్యాప్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇక తాజాగా రాహుల్, చంద్రబాబు ఒకటే అంటూ జగన్ చేసిన కామెంట్స్ ఏం సూచిస్తున్నాయి? మోదీతోనే రిలేషన్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? వైఎస్ జగన్ సీఎం పదవి ఇవ్వలేదన్న కోపంతో నాడు సోనియాతో విభేదించి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారు. కొత్త పార్టీ పెట్టారు. సహజంగా కాంగ్రెస్ వ్యతిరేకులు బీజేపీతో, బీజేపీ వ్యతిరేకులు కాంగ్రెస్తో దగ్గరగా ఉండటం చూస్తూనే ఉంటాం. అయితే బీజేపీ లాంటి జాతీయ శక్తితో నేరుగా పొత్తు పెట్టుకుంటే ఎప్పటికైనా ప్రమాదమని గ్రహించారో ఏమో తెలీదుగాని జగన్ మాత్రం నేరుగా కాకుండా తెరవెనక మైత్రికి ప్రాధాన్యత ఇచ్చారన్న వాదనలున్నాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టడంతో బీజేపీ సాకారం ఉందన్న టాక్ నాడు గట్టిగానే వినిపించింది. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీని, టీడీపీ, జనసేనలను ఒకే గూటికి చేర్చడంతో జగన్కు బీజేపీతో గ్యాప్ వచ్చిందని అంటున్నారు. కానీ జగన్ మాత్రం గత ఏడాది కాలంలో చూస్తే బీజేపీ పెద్దలు అడగకముందే ఎన్డీఏ పార్లమెంటులో పెట్టే బిల్లులకు మద్దతు ఇస్తూ వచ్చారు. దీంతో ఆయన బీజేపీతో మైత్రిని కోరుకుంటున్నారని స్పష్టమవుతుందని అంటున్నారు. ఇక తాజాగా జగన్ మాట్లాడుతూ కాంగ్రెస్పై అక్కసు వెళ్లగక్కారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు సైడ్ ఉన్నారంటూ సంచలన కామెంట్లు చేశారు. దీంతో కాంగ్రెస్పై జగన్కు ఇంకా కోపం పోలేదన్నది స్పష్టమవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాంగ్రెస్ను గెలికారు. అది అవసరమా, అనవసరమా అనేది పక్కన పెడితే ఫలితాలు రివర్స్లో వచ్చాయి. జగన్ మాటలను బట్టి చూస్తే బీజేపీతో బంధం సెట్ చేసుకునేందుకు తహతహలాడుతున్నారని అంటున్నారు. జాతీయ స్థాయిలో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ల చోరీ ఆరోపణలపై జగన్ సంచలన కామెంట్స్ చేశారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఏపీపై ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక చంద్రబాబు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హాట్ లైన్లో టచ్లో ఉండటమే కారణమన్నారు. ఏపీలో గత ఎన్నికల సందర్భంగా జరిగిన అక్రమాలపై ఇప్పటివరకు కాంగ్రెస్ నేతలు స్పందించలేదన్నారు జగన్. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ మధ్య 12% ఓట్ల తేడా కనిపించిందని చెప్పారు. పోలింగ్ తర్వాత కౌంటింగ్లో రాష్ట్రంలో మొత్తం 48 లక్షల ఓట్లు పెరిగాయని పేర్కొన్నారు. దీనిపై స్పందనగా ఏపీలోనూ ఓటర్ల జాబితా సవరణ చేస్తామని ఈసీ తెలిపారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం వెనుక కీలక కారణాలు ఉన్నాయని జగన్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలకి ఇదే నిదర్శనమని అన్నారు. రాహుల్ గాంధీ ఏపీ గురించి మాట్లాడకపోవడం వెనుక చంద్రబాబుతో టచ్లో ఉండటమే కారణమని జగన్ ఆరోపించారు. ఏపీలో అరాచకాలపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఎప్పుడైనా మాట్లాడారా అని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వంలో అరాచకాలపై మాత్రం వారు మాట్లాడరన్నారు. రాహుల్, రేవంత్, చంద్రబాబు హాట్ లైన్లో టచ్లో ఉన్నారని జగన్ సంచలన కామెంట్స్ చేశారు. జాతీయ రాజకీయాలలో చూస్తే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి రెండే ఉన్నాయి. ఈ రెండింటిలోనే దేశంలోని 190% పార్టీలు చేరిపోయాయి. 10% పార్టీలు మాత్రం తటస్థంగా ఉన్నాయి. అయితే ఏపీ నుంచి చూస్తే టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉంది. మోడీ ఈజ్ గ్రేట్ అని రోజుకు ఒకసారైనా చాలా గట్టిగా చంద్రబాబు చెప్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసి 2024 ఎన్నికల్లో జత కలిసిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను ఒప్పించి మరీ ఎన్డీఏలో చేర్చారు టీడీపీని. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్లో ఉన్నారని వైసీపీ అధినేత జగన్ బాంబు పేల్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు, రాహుల్ గాంధీకి టచ్లో ఉన్నారని జగన్ ఆరోపించారు. ఇక రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఎంత కీలకంగా ఉండేవారో తెలిసిందే. రేవంత్ రెడ్డితో ఈ రోజుకి చంద్రబాబుకు మంచి సంబంధాలే ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. ఇక ఏపీలో చూస్తే జగన్ కూడా అదే నమ్ముతారు. ఇప్పుడు ఆయన బాబు,
రాహుల్ గాంధీకి టచ్లో ఉంటున్నది నిజమంటున్నారు. రేవంత్ రెడ్డి ద్వారా ఇదంతా జరుగుతుంది అని చెబుతున్నారు. జగన్ కామెంట్లు చూస్తే కాంగ్రెస్పై ఆయనకు ఇంకా ద్వేషం పోలేదని అంటున్నారు. బీజేపీతో దోస్తీ కోసమే తహతహలాడుతున్నారని అంటున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్పై బయటకొచ్చి 10 ఏళ్లపైన అయింది. దీంతో అరెస్టు కత్తి ఆయన్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు లిక్కర్ కేసులో నేడో రేపో జగన్ అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కాస్త అండగా ఉంటే బాగుంటుందని భావించి అంశాల వారీగా ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వడం షురూ చేసింది వైసీపీ. బీజేపీతో సఖ్యతగా ఉంటూ ఏదో విధంగా కేసులు, అరెస్టు నుంచి గట్టెక్కాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. అటు బీజేపీ కూడా వైసీపీ పట్ల సానుకూలంగా ఉంటున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు. ఒకరి అవసరాల కోసం ఒకరు వెంపర్లాడుతున్నారని అంటున్నారు. రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ అవసరాల కోసం దేనికైనా ఎందాకైనా పాకులాడతారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు వైసీపీ, బీజేపీల మధ్య జరుగుతున్నది కూడా అదే అన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. మరి తెర వెనక బీజేపీ కటాక్షం కోసం పాకులాడుతున్న వైసీపీని కాషాయ పెద్దలు కరుణిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.